మన ప్రభువు అయిన యేసునామాన అందరికి వందనాలు. సమయంలో కొద్ది నిమిషాలు దేవుని మాటలు ఆలకిద్దాం. సామెతల గ్రంథము నుంచి 10వ అధ్యాయము 11వ వచనాన్ని మనం చదువుదాం. సామెతల గ్రంథము 10వ అధ్యాయము 11వ వచనము. నీతిమంతుని నోరు జీవపు ఊట, భక్తిహీనుల నోరు బలత్కారము మరుగుపరచును. దేవుడు తన పరిశుద్ధ వాక్యము నేడు మన వెనుకిడిలో ఫలింపు దయచేయునుగాక. ఆమేన్. చదివినటువంటి సామెత సొలొమోను సామెత. ఈ సామెతలో నీతిమంతుని నోరు, అదే రీతిగా భక్తిహీనుల నోరు ఏం కలిగి ఉంటుంది అనేటువంటి మాటను జ్ఞాపకం చేయడం చూస్తాం. అదే రీతిగా కలిగి ఉన్నటువంటి వాటిని బట్టి ఫలితం ఏంటి అనేటువంటి అర్థం కూడా మనం ఇక్కడ చూస్తాం. నీతిమంతుని నోరు అనేది జీవాన్ని కలిగించేటటువంటి ఆ సందర్భాన్ని కలిగి ఉంటుంది. అయితే భక్తిహీనుల నోరు అనేటువంటిది బలాత్కారాన్ని నింపుకొని ఉంటుంది. నీతిమంతుని నోరు జీవపు ఊట, అంటే జీవించేటటువంటి ఆ మాటలు, బ్రతికేటటువంటి ఆ మాటలను కలిగి ఉంటుంది. తద్వారా ఫలితం ఏంటంటే తను మాట్లాడే మాటలను బట్టి తాను బ్రతకడం అనేటువంటిది, జీవించడం అనేటువంటిది జరుగుతుంది. భక్తిహీనుల నోరు బలాత్కారము మరుగు చేయును, అంటే తన నోరు బలాత్కారంతో నింపబడుతుంది. కవర్డ్ హిస్ మౌత్, వైలెన్స్ కవర్డ్ హిస్ మౌత్, అంటే తన నోరు నిండా బలాత్కారం అనేటువంటి మాటలు, బలాత్కారమైనటువంటి స్థితి కలిగి నింపబడుతుంది. కాబట్టి తను మాట్లాడే మాటలను బట్టి తాను ఆ బలాత్కారాన్ని పొందుకోవడం, ఆ నష్టాన్ని పొందుకోవడం అనేటువంటిది జరుగుతుంది. తెలుగులో పెద్దలు చెప్పే ఒక సామెత, నోరు మంచిదైతే ఊరు మంచిదవుతుంది. ఆ మాటకు అర్థం ఏంటంటే మనం ఎలాంటి మాటలను కలిగి ఉంటామో, మన నోరు ఎలాంటి మాటలను కలిగిన స్థితి ఉంటుందో, మన అవుట్కమ్, మన జీవితం, మన ఫలితం కూడా అలాగే ఉంటుందని దాని అర్థం. అంటే మన బాహ్య ప్రపంచం, మన ముందటి ప్రపంచం, మన ముందు ఫలిత జీవితం అలాగే ఉంటుందని దాని అర్థం. ఎక్కడ కూడా నీతిమంతుని నోరును బట్టి తను జీవించడం అనేటువంటిది తన ఫలితం అయితే, భక్తిహీనుల నోరును బట్టి బలాత్కారం అనేటువంటిది, అనగా నష్టాన్ని కొని తెచ్చుకోవడం అనేటువంటిది తన ఫలితం. కాబట్టి ఈ సామెత ప్రశ్నిస్తున్నటువంటి మాటలు ఇదే. జీవించాలని ఆశ కలిగి ఉన్నావా? జీవించడాన్ని కోరుకుంటా ఉన్నావా? అయితే నీతిమంతుని స్వభావం కలిగి నోరుని కలిగి ఉండాలి. నోరు ఆ మాటలను కలిగి ఉండాలి. ఎందుకు నష్టాన్ని కొని తెచ్చే ఆ స్థితి కలిగినటువంటి సందర్భం ఉందంటే దానికి కారణం భక్తిహీనుల నోరు, వికెడ్ వన్ నోరు, క్రూయల్ మౌత్ అనేటువంటి సందర్భం. కాబట్టి నాడు నీతిమంతుల నోరు జీవించే మాటలు కలిగి ఉంటుంది. భక్తిహీనుల నోరు బలాత్కారాన్ని అనేటువంటి మాటలు కలిగి ఉంటుంది. నీతిమంతుల నోరు తన మాటలు తనని జీవింపజేస్తాయి. భక్తిహీనుల నోరు తన మాటలు తన నష్టాన్ని కలిగిస్తాయి అనేటువంటి స్పష్టమైన అర్థం ఈ సామెత జ్ఞాపకం చేస్తా ఉంది. కాబట్టి మనం ఎలాంటి నోరు కలిగి ఉన్నామో అలాంటి ఫలితాలను మనం పొందుకుంటాం అనేటువంటి మాట అర్థం చేసుకోవాల్సిన వారమైన. ఇక్కడ నీతిమంతుని నోరు జీవపు ఊట అనే మాటను కొంచెం ఆలోచన చేస్తే, జీవపు ఊట అంటే తన నోరు ఆ జీవించేటటువంటి ఆ మాటలను కలిగి ఉంటుంది. తన నోటి నుంచి ఆ మాటలే వస్తాయి. తన నోట్లో నుంచి ఆ మాటలు ఊరుతాయి అనేటువంటి అర్థం. భక్తిహీనుల నోరు బలాత్కారం మరుగుపరుస్తుంది. కవర్ చేయడం, మరుగుపరచడం, అంటే అంత నింపుకొని ఉంటుంది తన నోరు. అంటే తన నోటి నుంచి కూడా అవే వస్తాయి.
తన మాటలు గూడా అలాంటి స్థితి. సో, మనం ఎలాంటి స్థితి కలిగి ఉన్నామో, మన నోరు అలాంటి స్థితిలో ఉన్నప్పుడు మనకి ఫలితాలు అలాగే ఉంటాయి. నీతిమంతుడు, యథార్థవంతుడు, క్రమమైనటువంటి వాడు, లాఫుల్ వన్, దేవునికి ఆజ్ఞలకు లోబడినటువంటి వాడు, జీవము కలిగిన దేవుడిని కలిగి ఉన్నప్పుడు జీవించే మాటలు వస్తాయని చెప్తుంది ఈ సామెత. జీవం కలిగిన దేవుడు లేనప్పుడు, అనగా వికెడ్ వన్, క్రూయల్ వన్, క్రూరత్వమైనటువంటి అపవాది వాడున్నప్పుడు వాడు స్వభావం ఏంటంటే అపవాది, అపవాదాలు వేయడం అని, మాటలే అపవాదం. అలాంటి స్వభావం కలిగి ఉంటుంది అనేటువంటిది భక్తిహీనుల బలాత్కారం మరుగుపరచడం. కాబట్టి ఈ సామెత జ్ఞాపకం చేస్తున్నటువంటి మాటలు ఈనాడు మనం జీవించడానికి భక్తిహీనుల నోరు కాదు, నీతిమంతుని నోరు ఆ మాటలు కలిగి ఉండాలి అనేటువంటి విషయాన్ని మనం జ్ఞాపకం చేసుకోవాల్సిన వారమైనా. కొద్ది మాటలు దేవుడు దీవించును గాక. తలలో ఉంచుదాం, ప్రార్థన చేద్దాం. మహాపరిశుద్ధుడైన మా ప్రియ పరమ తండ్రి, మీకు వందనాలు. మా నోరు అయా మాకు ఫలితాలను తెచ్చిపెడుతుంది. యథార్థవంతుల, క్రమమైన, నీతిమంతుని నోరు జీవింపచేస్తూ ఉంటే, భక్తిహీనుల నోరు క్రూరత్వం కలిగినటువంటి నోరు, దేవుడు ఆలోచన లేనిటువంటి మాటలు నష్టాన్ని కొని తెస్తాయి. ప్రభా, మేము భక్తిహీనుల మాటలు కాక నీతిమంతుని మాటలు ఆ కలిగి ఉండే స్థితిని మేము పొందుకున్నట్లు కృప దయచేయమని, ఈ రీతిగా తీర్మానం తీసుకున్న బిడ్డల తీర్మానాలను బలపరిచి స్థిరపరచమని మనవలనే యేసుక్రీస్తునామన బ్రతిమాలి అడిగి వేడుకొనిచున్నాం తండ్రి. ఆమేన్. అందరికీ వందనాలు. దేవుడు మిమ్మల్ని దీవించును గాక. ఆమేన్.